రాజకీయంగా వాళ్ళ కొన్ని పోటీపోలీలు ఇచ్చారు పొత్తులో భాగంగా. వాళ్ళ పార్టీలో కూడా ఒక చంద్రబాబు ఏజ్ అయిపోతుంది, ఒక నాయకుడు కావాలనుకుని లోకేష్ని ప్రమోట్ చేసుకుంటున్నారు యాజ్ యూజువల్గా. తప్పేముంది అంటే ఈరోజు పొద్దు నుంచి కూడా ఎవరు టీడీపీ వాళ్ళు మాట్లాడలేదు పొద్దున్న. నిన్న జరిగిన ప్రచారం టైపు ఈ రోజు జరగలేదు. అంటే పవన్ కళ్యాణ్కి భయపడ్డారా, ఆయనకి దగ్గర అంటారా? పవన్ కళ్యాణ్కి ఎవరు భయపడరు. వాళ్ళు అంటే మార్నింగ్ నుంచి కూడా ఏ నాయకుడు మాట్లాడలేదు టీడీపీ. చెప్తే వినండి, తెలుగుదేశం పార్టీని పెట్టింది ఎవరు భయ? ఎన్టీఆర్ పెట్టిండు. ఎన్టీఆర్ని పదవుల నుంచి దింపింది ఎవరు? పార్టీ గుంజుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. చంద్రబాబు అంటే సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాయకుండే పక్కకు పెట్టించారు. వీళ్ళు పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ పక్కకు పంపడం పెద్ద అది న్యూస్ అయితే కాదు కదా అది. అంటే 150 ఉన్న జగన్నే పక్కన పంపించిన పవన్ కళ్యాణ్ మీ టీడీపీని పక్కన పంపి పెద్ద లెక్క కాదు కదా. టీడీపీని లెక్క అంటే టీడీపీ కాదు. అంతకుముందు ఎన్ని సీట్లు గెలిచిండు పవన్ కళ్యాణ్? అంతకుముందు ఎన్ని సీట్లు గెలిచిండు ఆయన? ఒకటే గెలిచిండు. ఆయన కూడా వైసీపీకి వెళ్ళిపోయిండు. అంటే 0 2 చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయిండు. అంటే చరిత్రలోనే 21 ఎవరికి వచ్చినాయి? మస్తు 2-3 సిక్కిం స్టేట్లో వచ్చినాయి, వేరే స్టేట్లలో వచ్చినాయి. అది కాదు ఇక్కడ. ఆ కంటెంట్ పక్కకు పెట్టండి. ఇప్పుడు పవన్ తెలుగుదేశం కూటమికి పొత్తు ఎక్కడి వరకు, ఎలక్షన్ వరకు పొత్తు. వీళ్ళకు 133 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు రూలింగ్ చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ అవసరం అయితే లేదు అధికారంలో ఉండడానికి. లేకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు లేకుండా వీళ్ళు పరిపాలించుకోగలుగుతారు. వాళ్ళకి మెజారిటీ ఉంది. ప్రభుత్వం అయితే ఎలాంటి డోకా లేదు. కాబట్టి వాళ్ళ యొక్క పార్టీని డెవలప్ చేసుకోవడం కొరకు లోకేష్కి డిప్యూటీ చేయొచ్చు. రేపు అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా చేయొచ్చు. దాన్ని అడ్డుకునే యొక్క సత్తా అయితే పవన్ కళ్యాణ్కి లేదు. ఏపీ ప్రజలకు కూడా ఇప్పుడు వాళ్ళ చేతిలో 5 ఏళ్ళ వరకు లేదు. మరి పవన్ కళ్యాణ్ కూడా సింగిల్గా పోయేది ఉండే కదా. మరి చంద్రబాబుకు దమ్ములు లేకుంటే 133 సీట్లు గెలిచినోడు కాదు కదా. ఈయన కూడా వచ్చినాయి కదా 21 సీట్స్. ఇప్పుడు అది కాదు భయ్య, మీరు ఒకటి సింపుల్గా చెప్పండి. అంటే మీరు అంటే డిప్యూటీ సీఎం లోకేషన్ చేయడం తప్పు అంటారా, లేకపోతే చేయడానికి అవకాశం లేదంటారా? మీ కాన్సెప్ట్ డిప్యూటీ సీఎం అనేది వాళ్ళకు పోటీ అబ్బాయి. అది పొత్తులో భాగంగా ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా తెలుగుదేశం పార్టీ యొక్క మనుగడ కోసం పార్టీని పెట్టినటువంటి సీనియర్ ఎన్టీఆర్నే పక్కకు తప్పించి ఆ పార్టీని తీసుకొని నడిపించిండు. అంటే గతంలో కూడా 5 ఇచ్చే డిప్యూటీ సీఎం, అప్పుడు అంత పేరు రాలేదు డిప్యూటీ సీఎం కి. కానీ ఈసారి ఒకరికి ఇచ్చింది అంత పేరు వచ్చింది పవన్ కళ్యాణ్ కోసం. అంటే పేరు అంటే ఏ విధంగా పేరు వచ్చింది? డిప్యూటీ సీఎం ఇప్పుడు జనరల్ భయ్య, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పవర్లోకి వచ్చింది. ఓకే, ఎందుకు వచ్చింది అంటారు? వాళ్ళకి పార్టీ ఫండింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. పార్టీ ఫండింగ్ చేసిన వాళ్ళు అయితే ఉంటారు. అవినీతి జరుగుతుందని టీడీపీ నుంచి నువ్వే చెప్తున్నావు. నేను చెప్పట్లే. వైజాగ్ మన ఎక్కడికి పోయిన పవన్ కళ్యాణ్ ఒక బోర్డు దగ్గరికి పోయి సీజ్ ద షిప్ అన్నాడా? ఎందుకన్నాడు? ఆ రోజు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, నేను అడిగి పోతే 10,000 కుటుంబాలు రోడ్డున పడతాయి అట, అసలు నన్ను అడిగి పోవద్దంటున్నారు, అవినీతినే అడ్డుకోవద్దంటున్నారు అని ఆయన మాటలతోటే చెప్పిండు. నేను చెప్పలే. అంటే పవన్ కళ్యాణ్కే చెప్పారు, ఎవరైతే పెట్టుబడి పెట్టిన వాళ్ళు మేము సంపాదించుకోవాలి, మేము పైసలు పెడితేనే మీరు గెలిచిరు అన్నట్టుగా ఇండికేషన్ ఆయనకే ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది, అన్ని పరిస్థితుల్లో ఇబ్బంది. సో ఆటోమేటిక్గా ఆయన కొంచెం సైడ్ తప్పే ప్రయత్నం. ఆ నాయకులకు ఉందా? మా నాయకుడు కాదు, మాది తెలంగాణ. ఆ నాయకులకు ఎందుకు లేదు భయ్య? 5 ఏళ్ళ వరకు ఓట్లు లేవు. వాళ్ళు జనాల దగ్గర పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకు బంపర్ మెజారిటీ ఉంది. మెజారిటీకి ఉన్నాక వాళ్ళకు ఏం అవసరం? ఏ నాయకుడు ఏం చేస్తాడు? అదల పాత్రలోకి జగన్ ని తొక్కినాడు పవన్ కళ్యాణ్. ఒకవేళ డిప్యూటీ సీఎం పక్కన పెడితే అదో పాతాలకు లోకేష్ నిలబడతాడా ఫ్యూచర్ లో? లోకేష్ ఎందుకు నిలబడ్డాడు భయ్య? వాళ్ళ సామాజిక వర్గం, వాళ్ళ పార్టీ చాలా పునాదుల నుంచి ఉంటుంది. ఆ బేస్ పవన్ కళ్యాణ్కి లేదు. ఒకసారి గెలిచాడా? ఎన్నిసార్లు గెలిచారు పవర్? తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు అధికారంలో ఉంది తెలుసా? పార్టీ పెట్టాం కాదు. రాజకీయంగా వాళ్ళ కొన్ని పోటీపోలీలు ఇచ్చారు పొత్తులో భాగంగా. వాళ్ళ పార్టీలో కూడా ఒక చంద్రబాబు ఏజ్ అయిపోతుంది, ఒక నాయకుడు కావాలనుకుని లోకేష్ని ప్రమోట్ చేసుకుంటున్నారు యాజ్ యూజువల్గా. తప్పేముంది? అంటే ఈరోజు పొద్దు నుంచి కూడా ఎవరు టీడీపీ వాళ్ళు మాట్లాడలేదు పొద్దున్న. నిన్న జరిగిన ప్రచారం టైపు ఈ రోజు జరగలేదు. అంటే పవన్ కళ్యాణ్కి భయపడ్డారా, ఆయనకి దగ్గర అంటారా? పవన్ కళ్యాణ్కి ఎవరు భయపడరు. వాళ్ళు అంటే మార్నింగ్ నుంచి కూడా ఏ నాయకుడు మాట్లాడలేదు టీడీపీ. చెప్తే వినండి, తెలుగుదేశం పార్టీని పెట్టింది ఎవరు భయ్య? ఎన్టీఆర్ పెట్టిండు. ఎన్టీఆర్ని పదవుల నుంచి దింపింది ఎవరు?
ఎవరు పార్టీ గుంజుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. చంద్రబాబు అంటే సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాయకుడినే పక్కకు పెట్టించారు. వీళ్ళు పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ పక్కకు పంపడం పెద్ద అది న్యూస్ అయితే కాదు కదా అది. అంటే 150 ఉన్న జగన్నే పక్కన పంపించి పవన్ కళ్యాణ్ మీ టీడీపీని పక్కన పంపి పెద్ద పెద్ద లెక్క కాదు కదా. టీడీపీని లెక్క అంటే టీడీపీ కాదు. అంతకుముందు ఎన్ని సీట్లు గెలిచిండు పవన్ కళ్యాణ్? అంతకుముందు ఎన్ని సీట్లు గెలిచిండు ఆయన? ఒకటే గెలిచిండు. ఆయన కూడా వైసీపీకి వెళ్ళిపోయిండు. అంటే 0 2 చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయిండు. అంటే చరిత్రలోనే 21 ఎవరికి వచ్చినాయి? మస్తు 2-3 సిక్కిం స్టేట్లో వచ్చినాయి, వేరే స్టేట్లలో వచ్చినాయి. అది కాదు ఇక్కడ. ఆ కంటెంట్ పక్కకు పెట్టండి. ఇప్పుడు పవన్ తెలుగుదేశం కూటమికి పొత్తు ఎక్కడి వరకు ఎలక్షన్ వరకు పొత్తు, వీళ్ళకు 133 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు రూలింగ్ చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ అవసరం అయితే లేదు అధికారంలో ఉండడానికి. లేకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు లేకుండా వీళ్ళు పరిపాలించుకోగలుగుతారు. వాళ్ళకి మెజారిటీ ఉంది. ప్రభుత్వం అయితే ఎలాంటి డోకా లేదు. కాబట్టి వాళ్ళ యొక్క పార్టీని డెవలప్ చేసుకోవడం కొరకు లోకేష్కు డిప్యూటీ చేయొచ్చు. రేపు అవసరం అయితే ముఖ్యమంత్రిని కూడా చేయొచ్చు. దాన్ని అడ్డుకునే యొక్క సత్తా అయితే పవన్ కళ్యాణ్కి లేదు. ఏపీ ప్రజలకు కూడా ఇప్పుడు వాళ్ళ చేతిలో 5 ఏళ్ళ వరకు లేదు. మరి పవన్ కళ్యాణ్ కూడా సింగిల్ గా పోయేది ఉండే కదా. మరి చంద్రబాబుకు దమ్ము లేకుంటే 133 సీట్లు గెలిచినోడు కాదు కదా. కలిస్తేనే వచ్చాయి కదా. ఈయన కూడా వచ్చినాయి కదా 21 సీట్స్. ఇప్పుడు అది కాదు భయ్య. మీరు ఒకటి సింపుల్ గా చెప్పండి. అంటే మీరు అంటే డిప్యూటీ సీఎం లొకేషన్ చేయడం తప్పు అంటారా, లేకపోతే చేయడానికి అవకాశం లేదంటారా? మీ కాన్సెప్ట్ ఆ డిప్యూటీ సీఎం అనేది వాళ్ళకు పోటీ అబ్బాయి. అది పొత్తులో భాగంగా ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేటైనా తెలుగుదేశం పార్టీ యొక్క మనుగడ కోసం పార్టీని పెట్టినటువంటి సీనియర్ ఎన్టీఆర్నే పక్కకు తప్పించి ఆ పార్టీని తీసుకొని నడిపించిండు. అంటే గతంలో కూడా 5 ఇచ్చే డిప్యూటీ సీఎం అప్పుడు అంత పేరు రాలేదు డిప్యూటీ సీఎం కి. కానీ ఈసారి ఒకరికి ఇచ్చింది అంత పేరు వచ్చింది పవన్ కళ్యాణ్ కోసం. అంటే పేరు అంటే ఏ విధంగా పేరు వచ్చింది? డిప్యూటీ సీఎం అంటే ఇప్పుడు జనరల్ భయ్య, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పవర్లోకి వచ్చింది. ఓకే, ఎందుకు వచ్చింది అంటారు? వాళ్ళకి పార్టీ ఫండింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. పార్టీ ఫండింగ్ చేసిన వాళ్ళు అయితే ఉంటారు కదా. అవినీతి జరుగుతుందని టీడీపీ నుంచి నువ్వే చెప్తున్నావు. నేను చెప్పట్లే. వైజాగ్ మన ఎక్కడికి పోయిన పవన్ కళ్యాణ్ ఒక బోర్డు దగ్గరికి పోయి సీజ్ ద షిప్ అన్నాడా? ఎందుకన్నాడు? ఆ రోజు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, నేను అడిగి పోతే ఒక 10,000 కుటుంబాలు రోడ్డున పడతాయట. అసలు నన్ను అడిగి పోవద్దు అంటున్నారు, అవినీతినే అడ్డుకోవద్దు అంటున్నారని ఆయన మాటలతోటే చెప్పిండు. నేను చెప్పలే. అంటే పవన్ కళ్యాణ్కే చెప్పారు, ఎవరైతే పెట్టుబడి పెట్టిన వాళ్ళు మేము సంపాదించుకోవాలి, మేము పైసలు పెడితేనే మీరు గెలిచిరు అన్నట్టుగా ఇండికేషన్ ఆయనకే ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది, అన్ని పరిస్థితుల్లో ఇబ్బంది. సో ఆటోమేటిక్గా ఆయన కొంచెం సైడ్ తప్పే ప్రయత్నం. ఆ నాయకులకు ఉందా? మా నాయకుడు కాదు, మాది తెలంగాణ. ఆ నాయకులకు ఎందుకు లేదు భయ్య? 5 ఏళ్ళ వరకు ఓట్లు లేవు. వాళ్ళు జనాల దగ్గర పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకు బంపర్ మెజారిటీ ఉంది. మెజారిటీ ఉన్నాక వాళ్ళకు ఏం అవసరం? ఏ నాయకుడు ఏం చేస్తాడు? అదల పాత్రలోకి జగన్ ని తొక్కినాడు పవన్ కళ్యాణ్. ఒకవేళ డిప్యూటీ సీఎం పక్కన పెడితే అదో పాదాలకు లోకేష్ నిలబడతాడా ఫ్యూచర్ లో? లోకేష్ ఎందుకు నిలబడ్డాడు భయ్య? వాళ్ళ సామాజిక వర్గం, వాళ్ళ పార్టీ చాలా పునాదుల నుంచి ఉంటుంది. ఆ బేస్ పవన్ కళ్యాణ్కి లేదు. ఒకసారి గెలిచాడా? ఎన్నిసార్లు గెలిచారు పవర్? తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు అధికారంలో ఉంది తెలుసా? పార్టీ పెట్టిన కాదు.